అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీది ఏం కూర? మాదైతే ఆలుగడ్డ వంకాయ కూర, మసాలా కూర. చూడండి, ఇవి ఆలుగడ్డలు ఉడకబెట్టి కట్ చేసిన ఉల్లిగడ్డ వక్కలు, ఒక పెద్ద ఉల్లిగడ్డ, కొంచెం పుదీనా, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసిన. ఈ కూరలకు మసాలా నువ్వులు, పల్లీలు, అల్లం ఎల్లిగడ్డ, ధనియాల పొడి, అదే కొత్తిమీర పొడి, కుడక పొడి. ఇవి కొత్తిమీర పొడి ఇవన్నీ ఎట్లా వేసుకోవాలో నేను కూడా ఒక వీడియో చేసి పెట్టాను, చూడురి. ఇప్పుడైతే మనము కూర స్టార్ట్ చేసేద్దాం. గిన్నె పెట్టి నూనె పోసిన దోస్తు. ఇప్పుడైతే మనము సిమ్లో పెట్టి నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి పొడి ఇవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత మనము బయట ఎండుమిర్చి వేస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర లేవు, అందుకే వేయట్లేదు. ఇవి కొంచెం మనం సిమ్లో వేయించాలి. కళ్యామాకు కూడా వేసిన. ఇప్పుడు మనం వీటిని మంచిగా సిమ్లో వేయించాలి. మనం వేసిన దినుసులు అన్నీ వేగాయి. మంచి ఇవి వేగుతుంటే మంచి కమ్మటి వాసన వస్తుంటుంది. ఆ వాసన వచ్చినప్పుడు మనం దించేసి ఒక బౌల్లోకి తీసుకొని చల్లారినాక మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇవి మళ్ళీ గిన్నె పెట్టి నూనె పోసిన. ఇప్పుడు ఇక మనం పోసు వస్తువులు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు కొంచెం సిమ్లోనే పెట్టండి. పచ్చిమిరపకాయలు, పుదీనా, ఉల్లిపాయలు ఇవి మంచిగా వేగినాక వంకాయలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ మంచిగా గోలినాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి కలిపి వంకాయలు వేసేద్దాం. పసుపు వేసి కలిపిన. ఇప్పుడు వంకాయలు కూడా వేసిన. ఇవి కొంచెం వంకాయలు మగ్గాలి. మగ్గిన తర్వాత అప్పుడు మనం పేస్ట్ వేసేద్దాం. ఇందాకంటే నల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయిన దోస్తులు, మీరు అట్లా మర్చిపోకండి. పర్లేదు, మా గోలుతుంది ఇంట్లోనే, సిమ్లోనే పెడతాం కదా, గోలిపోతుంది. వంకాయలు బాగా మగ్గిపోయినాయి దోస్తులు. ఇప్పుడు మనము పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ ఇందులో వేసేసి కలపాలి. ఇదంతా కలిపేయాలి. ఇప్పుడు మనము ఉప్పు, కారం, మసాలాలు అవి వేసుకుందాం. కారం, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి. ఇప్పుడు ఇవి సిమ్ములో పెట్టి మంచిగా కలుపుకోవాలి. మసాలాలంతా మంచిగా నూనె అంతా బయటకు వచ్చేదాకా కలపాలి. అప్పుడు మనము కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నూనె అంతా మీదకి వచ్చింది.